నమస్తే వెల్కమ్ టు రణక్షేత్రం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక ఘట్టం. నువ్వా నేనా అన్నట్లుగా జరుగుతున్న పోటీ, అధికార ప్రతిపక్షాల మధ్య గెలిపే ధ్యేయంగా ప్రచారాలు జరుగుతున్న నేపథ్యం. మరి ఇలాంటి పరిస్థితుల్లో చాలా కీలక నియోజకవర్గాలు ఉన్నాయి. మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గాల పరిధిలో ఈసారి ఏం జరగబోతుంది? అవనిగడ్డ వెళ్దాం. అవనిగడ్డ నియోజకవర్గంలో ఈసారి గెలిపెవరిది? రాజకీయ సమీకరణాలు ఏంటి? గతంలో గెలిచింది ఎవరు? ఓసారి చూద్దాం. అవనిగడ్డ నియోజకవర్గ విషయానికి వస్తే ఇక్కడ ఉన్న మండలాలు అవనిగడ్డ, నాగాయలంక, కోడూరు, చెల్లపల్లి, మోపిదేవి, ఘంటసాల. ఇక్కడ ఉన్న ఓటర్లు పురుషులు 1,04,239 కాగా స్త్రీలు 1,06,826, ట్రాన్స్జెండర్లు 21, మొత్తం 2,11,806 మంది ఇక్కడ ఓటర్లుగా ఉన్నారు. ఇక రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే మండలి వెంకటకృష్ణారావు 3 సార్లు, కొడుకు బుద్ధ ప్రసాద్ 3 సార్లు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. సింహాద్రి సత్యనారాయణ 3 సార్లు గెలిచారు. కొడుకు ఇప్పుడు ఎంపీగా పోటీలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ 7 సార్లు, తెలుగుదేశం 6 సార్లు, వైసీపీ 1 సారి ఇక్కడ విజయాన్ని సాధించింది. అయితే రాజకీయ సామాజిక చరిత్ర విషయానికి వస్తే కాపులు 12 సార్లు, కమ్మ 2 సార్లు విజయాన్ని సాధించారు. కాపులే ప్రధాన ప్రత్యర్థులుగా ఉంటూ వస్తున్న నియోజకవర్గం ఈ నియోజకవర్గం. ఇక సామాజిక ముఖ చిత్రం కాపు 33%, ఎస్సీ 20%, మత్స్యకారు 13%, గౌడ 8%, కమ్మ 6%, యాదవ్ 5%, ఇతర కులాలు 15% ఓటర్లుగా ఉన్నారు. ఇక అవనిగడ్డ నియోజకవర్గ విషయంలో 2014లో రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం పార్టీ వైపే ఇక్కడ ప్రజలు పట్టం కట్టారు. మండలి బుద్ధ ప్రసాద్ ఇక్కడ విజయాన్ని సాధించారు. ఆయనకు వచ్చిన ఓట్లు 80,995 కాగా ఆయన ప్రత్యర్థి సింహాద్రి రమేష్ బాబుకు 75,037 ఓట్లు పోలేని 5,958 ఓట్లతో అవనిగడ్డలో మండలి బుద్ధ ప్రసాద్ విజయాన్ని సాధించారు. 2019లో అయ్యే ప్రత్యర్థుల మధ్య మళ్ళీ పోటీ నెలకొంది. అయితే ఈసారి వైఎస్ఆర్సీపీ వైపు అవనిగడ్డ నియోజక ప్రజలు మొగ్గు చూపించారు. సింహాద్రి రమేష్ బాబు ఇక్కడి నుంచి విజయాన్ని సాధించారు. 78,447 ఓట్లు ఆయనకి రాగా మండలి బుద్ధ ప్రసాద్కి 57,722 ఓట్లు పోలేని 20,725 ఓట్లతో వైసీపీ విజయాన్ని సాధించింది. ఇక ఈసారి బరిలో అదే అభ్యర్థులు ఉన్నారు. కానీ మండలి బుద్ధ ప్రసాద్ పొత్తులో భాగంగా జనసేన నుంచి ఈసారి పోటీ చేస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థి మొదట్లో కమ్యూనిస్టు 2009లో ప్రజారాజ్యం నుంచి పోటీ ఓటమి, 2014లో వైసీపీ అభ్యర్థి బుద్ధ ప్రసాద్ చేతిలో ఓటమి. ఇక వైసీపీ రైతు విభాగం ప్రధాన కార్యదర్శి 2019లో బుద్ధ ప్రసాద్ మీద గెలుపు, జనసేనలోకి మారిన బుద్ధ ప్రసాద్ మీద ఇప్పుడు మళ్ళీ పోటీ. ఇక జనసేన అభ్యర్థి విషయానికి వస్తే తండ్రి మండలి వెంకటకృష్ణారావు పేరు మోసిన నాయకుడు, మంత్రి 1995, 2004లో ఎన్నికల్లో గెలిచారు. మంత్రి పదవి 2009లో ఓటమి, అధికార భాషా సంఘం అధ్యక్షుడిగా సేవలు. ఇక 2014లో టీడీపీ నుంచి గెలుపు, డిప్యూటీ స్పీకర్ 2019లో ఓటమి. ఈ మధ్యనే జనసేనలో చేరి ఎన్నికల బరిలో ఉన్నారు. ప్రచారాంశాలు అభ్యర్థులతో కాపులు కావడం, ఇద్దరు వరుసగా 3వసారి తలపడడం ప్రత్యేకం. ప్రజారాజ్యం కాలం నుంచి ఉన్న సంబంధాలు వైసీపీ పథకాలు గట్టెక్కిస్తాయని సింహాద్రి రమేష్ నమ్మకం. ఇక సుదీర్ఘ అనుభవం ఉన్న బుద్ధ ప్రసాద్కు ప్రత్యర్థి మీద గెలుపు, ఓటమి అనుభవాలున్న కూటమి ఓట్ల మీదే పూర్తి స్థాయి నమ్మకం ఉంది. పోటీ చేయడం కోసమే టీడీపీ నుంచి జనసేనలో చేరడం వల్ల కార్యకర్తలు మనస్పూర్వకంగా పనిచేయడం అవసరం. మరి అవనిగడ్డ నియోజకవర్గంలో ఈసారి గెలుపెవరిది? ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తున్నారు? ఒక పక్క వైఎస్ఆర్సీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే మరొకసారి బరిలో ఉండగా మండలి బుద్ధ ప్రసాద్ సీనియర్ రాజకీయ నాయకులు జనసేన నుంచి పోటీ చేస్తున్నారు. మరి జనసేన ప్రాబల్యం ఇక్కడ వర్కౌట్ అవుతుందా? ఇక్కడ ప్రజలు ఏ పార్టీ వైపు మొగ్గు చూపిస్తారు? చూడాల్సి ఉంది.